అర్హులైన దివ్యాంగులకు ఇల్లు మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు కోరారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దివ్యాంగులు సోదరి మండలందరికీ గతంలో ఇల్లు స్థలాలు లేవని, అలాగే డిఎంహెచ్ పెన్షన్ కూడా లేవని చెప్పి కొంతమందికి పెట్టడం జరిగింది. అలాగే కొంతమందికి సచివాలయం నుంచి ఎంక్వైరీ జరిగారు. అలాగే కొంతమందికి జరగలేదండి, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే కేజీహెచ్లో కూడా 52 పెన్షన్లు పెట్టాము. కేజీ సూపరింటెండెంట్ గారు 48 మంది పెన్షన్లు శాంక్షన్ అయ్యారు. వాళ్ళు ఎలిజిబుల్ అన్నీ చేశారు. 1, 2 తప్పుడుగా వస్తే అది తీసి పక్కన పెట్టారు. అలాగే గతంలోనూ కొంతమంది ఇల్లు స్థలాలకి డిఎంహెచ్ పెన్షన్కి చాలా మంది మిస్ అయిపోయారండి. అవి పెట్టడానికి ఈరోజు మా దివ్యాంగులు సోదరి మండలందరూ రావడం జరిగింది. కావున మాకు వికలాంగులు ప్రతి ఒక్కరికి, దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కిందనే ఎక్కడైనా సరే మా వీలైన చోట ఇల్లు ఇస్తారని చెప్పి ఆస్తో కలెక్టర్ గారిని కలడానికి వచ్చాము. అలాగే డిఎంహెచ్ పెన్షన్ 2014 నుంచి 2019 మధ్యనే ఉండేది. అది జగన్ ప్రభుత్వం వచ్చి అవన్నీ నాశనం చేయడం జరిగింది. కావున ఈ ప్రభుత్వంలోనూ కరెంటు బిల్లున్నా, ఇంటి ట్యాక్సులున్నా, కారున్నా, 2 పెన్షన్లు ఒకే కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వము చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉన్నాము. ఎందుకంటే 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ పెట్టిన ఘనత ఎవరనంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అలాగే మా వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్సులో కూడా సీట్లు లేవు, సీట్లు కంపల్సరిగా కేటాయించాలా. అలాగే ఇప్పుడు కేజీహెచ్ పైన అన్నవరం సత్యనామూర్తి స్వామి గుడి ఉంది. మా వికలాంగులకి చాలా ఇబ్బంది అవుతుంది. లైన్ లేకుండా మన పౌర్ణమి రోజు వెళ్తే చాలా హింసపడి చాలా మంది బయట ఉండిపోయారు. ఆ దేవస్థానం కూడా వికలాంగులకి సపరేట్గా డైరెక్ట్గా తీసుకెళ్ళేట్టు లైన్ పెట్టండి. అలాగే సింహాచలంలో కూడా ఒక మగవాళ్ళు వెళ్తే భార్యను వదిలేస్తున్నారు, భార్య వెళ్తే పిల్లల్లోకి వెళ్తున్నారు. అలా కుటుంబ సమస్యలు ఎవరైనా పంపించండి. అది మీ వీడియో ద్వారా కలెక్టర్ గారు కూడా తెలియపరిచి ప్రతి పేపర్ న్యూస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది భారీ ఎత్తుగా తీసుకెళ్ళండి. గతంలో కూడా ఎంక్వైరీ అయ్యి ఇప్పుడు 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఇల్లు రాలేదు. అలాగే మాకు 15,000 పెన్షన్ కూడా పెండింగ్లో ఉండిపోయింది. అవన్నీ సరి చేయండి. అలాగే దివ్యాంగులకి చాలా మందికి స్లాట్ ఓపెన్ అవ్వలేదు. చాలా మంది దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. చాలా మంది దివ్యాంగులు కొత్తగా పెన్షన్ పెట్టాలంటే స్లాట్ ఓపెన్ అవ్వలేదు.